సిరిసిల్ల పద్మశాల గురించి కేటీఆర్ బల్బు మాటలు వినండి అని ఒక వీడియో మన దగ్గరకు వచ్చింది. మరి వీడియో ఎప్పటిది ఏం కథ ఒకసారి మనం వీడియో విన్న తర్వాత మాట్లాడదాం. ఇట్లారా ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? పెద్దూరు తాళ్ళలో కానీ చారపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారు. ఆదివారం వచ్చిందంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ అంటే పెద్దూరు తాళ్ళలో కానీ చారపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారు. అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది, చికెన్ గుడాలు, మటన్ గుడాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరు అక్కడ కూర్చొని కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, శనివారం ఆదివారం వస్తే పద్మశాలలో అక్కడనే కళ్ళు సారంపల్లి కళ్ళు మాండవ పెద్దూరు తాళ్ళలో కానీ చారపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారు. పెద్దూరు తాళ్ళలో కానీ సారంపల్లి తాళ్ళలో కానీ దొరుకుతారనే విధంగా అంటే పద్మశాలులకు కళ్ళు గూడాలు ఉంటాయి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నా కేటీఆర్, నీతిగా నేను అవుల మాటలే మాట్లాడగాని నీతిగా అవుల మాటలే మాట్లాడా, పద్మశాలలు బిచ్చ పెడితే బతికటోడి నువ్వే కాదు, నీ బాపు కేసీఆర్ కూడా గతి లేకపోతే మా బాపూజీ, ఒక పద్మశాల బిడ్డగా మాట్లాడుతున్నాను నేను, మా బాపూజీ కొండలక్ష్మి బాపూజీ గారి కాళ్ళు పట్టుకుంటే పోరాని దయదలిస్తే ఇల్లిస్తే బతికినోడు నీ బాపు. సిరిసిల్ల పద్మశాలలు దయదలిస్తే బతికినోడు నువ్వు ఆ పద్మశాల గురించి మాట్లాడేది కళ్ళు గూడాలని. నీకు బిచ్చమేసినోడు పద్మశాలలు. కేటీఆర్, ఈ వీడియో కనుక పద్మశాలి మిత్రులు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ అనే వాడు ఏమంటుందంటే, పద్మశాలలు కళ్ళు గూడాల కాడికి వస్తారు, వీళ్ళ రాజకీయం మొత్తం కళ్ళు గూడాల కాడనే, వీళ్ళు కళ్ళు గూడాలు పెడితే అయిపోయిన విధంగా మాట్లాడుతున్నారు. ఓ పద్మశాలి సమాజమా, మనకు రక్తం మరుగుతలేదా? మన కళ్ళు గూడాల వాళ్ళమా? అరే వీడికి బిచ్చమే ఇచ్చినా మీ కుటుంబానికి బిచ్చమైతే బతికేటోళ్ళు వీళ్ళు.